ఫ్లాగ్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా ఎగిరేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అలాగే చాలా అద్భుతంగా ఇక్కడ దుర్గాదేవి, పోషమ్మ, ఎల్లమ్మ, అలాగే నాగులమ్మ తల్లి చాలా సత్యవంతురాలు. నేను కూడా మొక్కిన మొక్కు నాకు కూడా నెరవేరింది అమ్మవారి దయ వల్ల. ఆ దయ నాపైనే కాదు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అడ్వకేట్లు వస్తున్నారు, లాయర్లు వస్తున్నారు, అందరూ కూడా ఇక్కడ హాజరై ఇక్కడ ఎవరైతే హైకోర్టులో ఉన్నారో హైకోర్టులో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో టీం ఉన్నారో 700 మంది ఇందులో వర్కర్లు ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ బోనాలకి రావడం, జస్టిస్ ప్రతి ఇయర్ ఫోటో దిగడం, అలాగే ఆశీర్వచనాలు తీసుకోవడం చాలా గొప్పైన విషయం అది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికే ఎంతోమంది అడ్వకేట్లకి, ఎంతోమంది లాయర్లకి అందరికీ కూడా పెద్దవాడే జస్టిస్. ప్రతి సంవత్సరం ఒకరు ఉంటూ ఉంటారు అలాగా. అయితే అలా మన హైకోర్టులో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మనమే ఇక్కడ బోనం ఎత్తుకోవడము, అలాగే ఇక్కడ చాలా మోస్ట్ పవర్ఫుల్ దేవత ఈ 5 మంది అమ్మవార్లలో ముఖ్యమైనటువంటి దేవత నాగులమ్మ. నాగులమ్మ దగ్గర పుట్ట ఉంటుంది, ఆ పుట్టలో చాలా పెద్ద పాము కూడా ఉంటుంది. అలా ఆ పెద్ద పామును కూడా దర్శించుకోవడం జరిగింది. ఇంతకుముందు అమ్మవారు దర్శనమియడం జరిగింది. చాలా సత్యవంతురాలన్నమాట. ఇది ఎప్పుడో రాజానరాజుల కాలంలో కట్టించినటువంటిది హైకోర్టు. ఇలా న్యాయస్థానం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన. అలా అమ్మవారి అనుగ్రహం ఈ న్యాయస్థానంలో ఉన్న వాళ్ళందరి మీద, ఇక్కడ ఎవరికైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఈ బోనం ఎవరైతే జయిస్తున్నారో, ఎవరైతే నన్ను ముఖ్యంగా దగ్గరుండి తీసుకొస్తారో అలా వేణు అన్నకి కానీ, అంటే గోల్నాక వేణు అన్నకి కానీ మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. ఆ అమ్మవారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉండాలి. ఇక్కడ 5 మంది పంచదేవతలు, 5 మంది అమ్మవార్లు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి దేవత నాగులమ్మ. ఇక్కడ ఇంత మంది దాంట్లో కూడా ఇంత నాకు ప్రిఫరెన్స్ దొరకడము, ఇంతమంది లాయర్లు, ఇంతమంది జడ్జీలు, ఇంతమంది వాళ్ళ మధ్యలో కూడా మనకి ఇంత ప్రిఫరెన్స్ దొరకడము, ఇంత రెస్పాన్స్ దొరకడం చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అలాగే 11 సంవత్సరాల నుంచి ఇండియా గేట్ దగ్గర కూడా తీస్తూ తెలంగాణ భవన్ వరకు అది గొప్పగా ఫీల్ అవుతున్నా. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక 7-8 ఏళ్ళ నుంచి పైగానే మరి అసెంబ్లీలో కూడా మనం బోనం ఎత్తుకుంటున్నాం. ప్రతిసారి అక్కడ వచ్చే మంత్రులు, స్పీకర్ గారు కూడా ఎంతో మెచ్చుకుంటారు అక్కడ కూడా, అది గొప్పగా ఫీల్ అవుతున్నా. అలాగే సెక్రటేరియట్ పూర్తి కూలగొట్టక ముందు మన బోనం పెట్టిన తర్వాతనే అమ్మవారిని విగ్రహం కదిలించడము, సెక్రటేరియట్ కూలగొట్టడము, అలాగే సెక్రటేరియట్ కట్టడము, మళ్ళీ నాతోని బోనం తీపియడం, అది గొప్పగా ఫీల్ అవుతున్నా. అలాగే 3000 కిలోమీటర్ల దూరం పోయి అస్సాం కామాఖ్య శక్తిపీఠం దగ్గర బోనం తీయడం, అక్కడ చాలా అది కూడా గొప్పగా ఫీల్ అవుతున్నా. 3000 కిలోమీటర్లు ఫ్లైట్లో పోవాలి అక్కడ, అలాంటిది అది కూడా ఫీల్ అవుతున్నా చాలా సంతోషంగా. అలాగే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా బోనం తీయడం ఫీల్ అవుతున్నా. ప్రతి దగ్గర చాలా రంగరంగ అయిపోతుంది. ఈసారి కొత్తగా ఏంటంటే గవర్నర్ గారి దగ్గర కూడా బోనం తీయడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి చేస్తూ అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ 5 మంది పంచదేవతలైన అమ్మవారి అనుగ్రహం నా పట్ల ఎట్లా ఉందో మిగతా మీ అందరి మీద కూడా అలాగే అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి వీడియోలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మళ్ళీ ఇందులోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఇక్కడ సిగ్నేచర్ చేయడము, అక్కడ మెయిన్ గేటు దగ్గర పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోవడానికి లేదు. ఎప్పుడు పడితే ఇక్కడ ఫోటోలు దిగడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఇది న్యాయస్థానం. రోజుకి ఎంతోమంది సీఎం అసొంటిది కానీ ఎవరైనా నిందితులు కానప్పటికీ ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ అడుగు పెట్టాల్సింది. అలాంటి న్యాయస్థానం అన్నమాట ఇది ధర్మదేవత ఉన్నటువంటిది, న్యాయం జరిగేటువంటి న్యాయభూమి ఇది. కాబట్టి అందరు అమ్మవార్ల అనుగ్రహం మీకు ఉండాలి. మా నాగులమ్మ తల్లి ఎలా మా ఇంట్లో కూడా 7 అడుగులు ఎల్లమ్మ నాగదేవత ఉందని మీ అందరికీ తెలుసు, 3-4 సర్పాలు ఉన్నాయని తెలుసు మీ అందరికీ. అలాగే అమ్మవారి అనుగ్రహం పేరు పేరున మళ్ళొకసారి చెప్తున్న మీ అందరికీ ఉండాలి. హ్యాపీ
ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ కూడా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. అందరూ కూడా ఎవరెవరైతే క్లోజ్ ఫ్రెండ్స్లో ఉన్నారో, ఫ్రెండ్షిప్ ఉందో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అట్లనే ఉండాలి. అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా కలిసిమెలిసి ఉంటారో అలాగే చాలామంది భార్య భర్తలు కలిసి ఉండాలి, అలాగే అక్కచెల్లెలు కలిసి ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి. నేను మీ అందరితో కలిసి ఉండాలి, మీ అందరూ నాతో కలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ కిచకిచ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గబ్బిలాలు, దాదాపు గబ్బిలాలు ఇక్కడ నార్మల్గా ఉండవండి. అన్నీ ఒక ముఖం చూసైతే ఒక పిల్లి అంత ముఖం ఉంటుంది ఇక్కడ. అలా గబ్బిలాలు, చాలా గబ్బిలాలు ఉంటాయి ఇక్కడ. ప్రతి చెట్టుకు గబ్బిలాలు ఉంటాయి ఇక్కడ. అవి కూడా ఇంత పెద్దగా ఉంటాయి గబ్బిలాలు. అవి ఒక 6-7 అయితే బయటకు వస్తాయి. ఎందుకంటే అవిటికి ఉదయం కళ్ళు కనిపించవు, సాయంత్రమే కళ్ళు కనిపిస్తాయి. ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు వస్తాడో అప్పుడే కళ్ళు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ గబ్బిలాలు చాలా శబ్దం చేస్తున్నాయి. ఇప్పటిదాకా పోతరాజులు, బోనము చాలా ఆటపాటతో చాలా బాగా జరిగింది. ఇదంతా హైకోర్టు ఎంత బాగుందో చూసుకోండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఘన విజయంగా జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తుంది. ప్రతి సంవత్సరం నన్నే రమ్మంటారు, ఎవ్వరు వద్దండి మీరే రావాలి అంటారు. అలాంటి పిలుపు నాకు రావడము, అలాగే జస్టిస్ అటువంటిది సీఎం కూడా రావాల్సిందే జస్టిస్ పిలిస్తే, అలాంటి పెద్ద పదవి కదా. అలాంటి వాళ్ళు కూడా పాదములు మొక్కి ఆశీర్వచనాలు తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నాగులమ్మ తల్లివి, అలాగే ముత్యాలమ్మ, పోచమ్మ అలాంటి అమ్మవార్లే కూడా ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, వాళ్ళు దాదాపు గంట సేపు వచ్చి ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ఒక గంట సేపు ఉండి మొత్తం ఆట పాట అంతా చూసి చాలా అంటే చాలా ఫిదా అయిపోయి ఉంటారు వాళ్ళు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలా మీ రాకేష్ బోనం జీవితం ఇలా నడుస్తూ ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, అలాగే అస్సాం ఇలా ఇన్ని కార్యక్రమాలు నడుస్తూ ఆఖరికి మన గవర్నర్ ఇంట్లో నుంచి కూడా బోనం తీయడం చాలా గొప్ప విషయం. కాబట్టి పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. ఇదంతా హైకోర్టు అండి. ఇదంతా పైన ఉంటుంది జెండా, మన ఫ్లాగ్ ఏదైతే మన భారత జెండా ఉందో ఆ భారత జెండా అక్కడ పతాకం ఇప్పటికీ 24 hours ఎగురుతూనే ఉంటుంది. పేరు పేరు నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి.